అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. రైతులు చూడాల్సినటువంటి వీడియో ఇది. రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు చూడాల్సిన వీడియో ఇది. మీ వాట్సాప్ గ్రూప్లలో, మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లలో కూడా ఈ వీడియోని షేర్ చేసేటటువంటి కార్యక్రమం చేయండి. రైతు భరోసా జనవరి నుండి ఇవ్వబోతున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. సో నేను కూడా కొంతమందితో మాట్లాడే కార్యక్రమం చేస్తే మ్యాక్సిమం జనవరిలో సంక్రాంతి పండుగ లోపే రైతు భరోసా అందరి అకౌంట్లో ఉంటుంది అని చెప్పి ప్రభుత్వం నుండి వస్తున్నటువంటి ఒక చర్చ. మరి జనవరిలో ఎప్పుడు ఇస్తారు అంటే 3 విడతలుగా రైతు భరోసా ఇచ్చేటటువంటి ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. జనవరి 5వ తారీఖు ఒకసారి, జనవరి 10వ తారీఖు ఒకసారి, జనవరి 14వ తారీఖు పండగ పూట ఒకసారి, దాదాపు 3 విడతలుగా రైతు భరోసా ఇచ్చేటటువంటి ఆలోచనలో ఉన్నారు. ఈ 3 విడతలు కూడా కేవలం 10 ఎకరాల లోపు మాత్రమే రైతు భరోసా ఇచ్చేటటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా కొంత వినబడుతున్నటువంటి చర్చ. 10 ఎకరాలకు మాత్రమే అని చెప్పి కొంతమంది చెప్తున్నారు. లేదు 10 కాదు, మ్యాక్సిమం 7 ఎకరాల లోపే రైతు భరోసా రావచ్చు అని చెప్పి ఇంకొంతమంది చెప్తున్నారు. ఎందుకంటే పోయినసారి 7 ఎకరాల లోపే చాలామంది రైతు భరోసా ఇచ్చారు. 7 ఎకరాల కంటే పైన ఒక 20% వచ్చినాయి, మిగతా వాళ్ళకి రాలే. కానీ ఈసారి మాత్రం కొంత తక్కువనే ఇవ్వాలి. 10 ఎకరాలు ఉన్నటువంటి రైతు ఖచ్చితంగా ఆసామి భూసామి అవుతాడు. కొంత డబ్బులు ఉన్నటువంటి వ్యక్తి 10 ఎకరాలు ఉన్నాయంటే రైతు భరోసా అంటే నిజమైనటువంటి రైతు అంటే ఎవరైతే కష్టపడుతున్నటువంటి రైతు, ఇబ్బంది పడుతున్నటువంటి రైతు ఉన్నాడో, అంటే పేదరికంలో ఉన్నటువంటి రైతుకు రేషన్ కార్డు ఉన్నటువంటి వాళ్ళకే రైతు భరోసా పోవాలనేది ఒక వర్షన్. సో అట్లా రైతు భరోసా స్కీమ్ ముందుకు తీసుకుపోతున్నాం అనేది కాంగ్రెస్కి సంబంధించినటువంటి ఒక వ్యవహారం. సో మ్యాక్సిమం 7 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకే రైతు భరోసా ఇద్దామనేటటువంటి ఆలోచనలో ఉన్నారు. ఆ రైతులకు మాత్రమే ఎకరానికి 6,000 రూపాయల చొప్పున రైతు భరోసా వచ్చేటటువంటి అవకాశం ఉందనేది కూడా కొంత వినబడుతున్న వ్యవహారం. నేను నిన్న కొంతమందితో మాట్లాడితే వాళ్ళు 10 ఎకరాల లోపు ఇస్తారు అని చెప్పారు. ఈరోజు కొంతమందితో మాట్లాడితే లేదు 7 ఎకరాలకే ఇద్దామనే ఆలోచనలో ఉన్నారు. 10 ఎకరాలు కూడా ఇవ్వకపోవచ్చు. ఇప్పుడు నేను ఓపెన్గా కొన్ని మాట్లాడతా. ఒక 5 నుండి 6 ఎకరాలు ఉన్నటువంటి రైతు కొంత మిడిల్ క్లాస్ పర్లేదు అన్నట్టే. అదే 2 ఎకరాలు ఉన్నటువంటి రైతు పేదరికంలో ఉన్నట్టే కదా. అదే ఎకరం ఉన్నటువంటి రైతు ఇంకా పేదరికంలో ఉన్నట్టే కదా. 20 గుంటలు ఉన్నటువంటి రైతు ఇంకా పేదరికంలో ఉన్నట్టే కదా. ప్రభుత్వం ఎవరిని ఆదుకోవాలి? పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళని కదా ఆదుకోవాల్సింది. పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళకి కూడా ఎంతో కొంత ఆర్థిక సాయం చేయాల్సింది. అందుకే మ్యాక్సిమం 4 ఎకరాల లోపు రైతు భరోసా 5 ఎకరాల లోపు ఇచ్చినా పెద్ద బాధ లేదు. 5 ఎకరాల కంటే పైన ఉన్నటువంటి రైతులు కొంత ఓకే, అంటే బాగా ఓకే అని చెప్తలేను, కొంత ఓకే, కొంత మిడిల్ క్లాసు పర్లేదు, వాళ్ళ వ్యవసాయంతో వాళ్ళు కొంత దాటుకోగలుగుతారు. కానీ 10 ఎకరాలు ఉన్నటువంటి రైతు ఆసామి భూసామి అన్నట్టే కదా, పైసలు ఉన్నాయన్నట్టే కదా. కొంత పైసలు అయితే ఉంటాయి 10 ఎకరాలు ఉన్నటువంటి రైతుకు. కౌలుకి ఇచ్చుకుంటారు, లేకపోతే వాళ్ళే చేస్తారు, కూలోళ్ళని పెట్టుకుంటారు, కొంతమంది కైకిలోళ్ళని పెట్టుకుంటారు, వాళ్ళే పని చేస్తారు, పని చేపిస్తారు కూడా. అదే 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్నటువంటి రైతు ఎప్పటికి కూడా పేదోని లెక్కనే, ఆయన కూడా పని చేసుకుంటారు కానీ పేదరికంలో ఉన్నట్టే కదా. తక్కువ ల్యాండ్ ఉంది, తక్కువ వ్యవసాయం చేస్తాడు, మళ్ళీ కౌలు పట్టుకోవాలి. కౌలు రైతు కూడా పేదోడు అన్నట్టే, ఆయనకు భూమి సొంతంగా ఉండదు, లీజ్ తీసుకొని చేయాలి. కాబట్టి ఓవరాల్గా 7 ఎకరాల లోపు రైతు భరోసా ఇచ్చే ఆలోచనలో కూడా ప్రభుత్వం ఉన్నది అనేది కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం. ఒకసారి మనం క్యాలిక్యులేట్ చేసుకుందాం. యాజ్ ఫర్ 2018 డేటా నేను తీసిన. ఈ 2018 డేటా ప్రకారం మరి 10 ఎకరాల లోపు ఎంతమంది రైతులు ఉన్నారు, ఎన్ని ఎకరాలు ఉన్నాయి, ఎంతమంది రైతులకు రైతు భరోసా వచ్చేటటువంటి అవకాశం ఉన్నది, 1 ఎకరం లోపు ఉన్నటువంటి రైతులు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది రైతులకు రైతు భరోసా పడుతుంది, మరి ఉన్నటువంటి రైతులకు వెళ్ళి ఎంతమందిని తీసేసిర్రు. ఇప్పుడు ఒక మనిషికి 1 ఎకరం ఉందనుకో, ఆ ఎకరం అయినా సాగు చేస్తలేడు, ఏదో హైదరాబాద్కి వచ్చి బతుకుతున్నాడు, ఆ భూమి అంతా బీడుబడి ఉన్నది, పడవబడి ఉన్నది, ఇంటికాడనే భూమి ఉంటుంది, ఎవరు సాగు చేస్తలేరు, ఇలా గుట్టలు పుట్టలు రాళ్ళు ఉన్నాయి, ఇక రప్పలు ఉన్నాయి, ఆ భూమి పట్టించుకుంటలేడు. దాదాపు పట్టించుకోక సాగు చేయక 5 సంవత్సరాలు అయిందనుకో, ఆ భూమికి రైతు భరోసా రాదు. సాగు చేసే భూమికే వస్తుంది. లేదా నాకు పట్టాపాస్ పుస్తకం ఉన్న హైదరాబాద్కి వచ్చి పని చేస్తా, ఇంటికాడ భూమి ఉత్తగానే ఖాళీగా ఉన్నదంటే ఆ భూమికి రైతు భరోసా ఇయ్యరట. పంట పండించేటటువంటి భూమికి మాత్రమే రైతు భరోసా ఇచ్చేటటువంటి ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. నా పట్టాపాస్ పుస్తకం నా జేబులో ఉంది, బ్యాంక్ అకౌంట్లో 6,000 రూపాయలు టెన్షన్గా టక్కున పడతాయి, ఊళ్ళో మా భూమి ఉంది, నేను హైదరాబాద్కి వచ్చి పని చేసుకోవచ్చు, 6 నెలలకు ఒకసారి 6,000 తీసుకోవచ్చు అంటే నడవది. పంట పండిస్తేనే రైతు భరోసా. ఇది కొత్త రూల్ తీసుకొచ్చిండు రేవంత్ అన్న. అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు పెట్రోల్ బంక్ కూడా పడేది, ఫంక్షన్ హాల్ కూడా పడేది, చిలకలకు గుట్టలకు రాళ్ళకు పుట్టలకు పడేది. ఇక్కడ కేసీఆర్ పెద్ద మిస్టేక్ చేసిండు. ఈ విషయంలో నేను రేవంత్ అన్నకి హ్యాట్సాప్ చెప్తా. ఖచ్చితంగా మంచి చేస్తే మంచిగానే చెప్తాం కదా. గుట్టలు పుట్టలు రాళ్ళకు తీసేసిండు. ఒరిజినల్గా పంట పండించేటటువంటి భూములకు మాత్రమే రేవంత్ రెడ్డి రైతు భరోసా ఇస్తున్నాడు. ఆ విషయంలో నేను ఖచ్చితంగా సూపర్ అనే చెప్తా. ఇంకోటి ఏంటంటే కొంతమంది చెప్తున్నారు 10 ఎకరాలకు ఎందుకన్నా అని కూడా కొంతమంది అంటున్నారు.
సరే వాళ్ళ వర్షంలో 10 ఎకరాలకు ఇద్దామని అనుకుంటున్నారు కాబట్టి ఇయ్యనియండి. ఇప్పుడు 10 ఎకరాల భూమి ఉండి ఇబ్బంది పడుతున్నటువంటి రైతులు కూడా ఉంటారు, కానీ చాలా తక్కువ శాతం ఉంటారు. 20-30% ఉంటారు కదా మ్యాక్సిమం. 10 ఎకరాల భూమి ఉందంటే భూస్వామి ఆసామని పిలుస్తాం మనం ఊళ్ళే. కాబట్టి ఒక 10 ఎకరాలు కాదు, ఒక 5-6 ఎకరాల లోపిస్తే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ఇంకోటి ఏం తెలుసా, మీకు గమ్మత్ కథ చెప్తా, మీరు లాస్ట్ వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయరి, షేర్ చేయరి, లైక్ చేయరి. నేను రైతులను చైతన్యపరుస్తున్నా అని చెప్పి నా ఛానల్ మీద రిపోర్ట్లు కొడుతుర్రు. అది మీరే నన్ను కాపాడాలి. మన ఛానల్ని కాపాడాలంటే లైక్ కొట్టురు. మీ ఆస్తులేం అడుగుతాను, రైతు భరోసా ఎట్టైనా పడుతుంది, నేను కొట్లాడతా రైతు భరోసా కోసం, మీరు లైక్ కొట్టుర్రి. ఇక ఎకరం నుండి 50 ఎకరాల వరకు చూద్దాం. 50 ఎకరాల వరకు క్యాలిక్యులేట్ చేద్దాం. మన మల్లారెడ్డి పెద్ద రైతుకు 600 ఎకరాలు ఉంది భూమి. దాంట్లో మల్లారెడ్డి పెద్ద రైతు 20 ఎకరాలలో భూమి సాగు చేస్తాడు. మరి 20 ఎకరాలలో భూమి సాగు అయితే వాళ్ళ ఇంటికే మామిడికాయ తోటలకు వెళ్ళి, తర్వాత టమాటాలు అదోటి ఇది అన్నీ ఉంటాయి వాళ్ళకి. మామిడికాయ తోటలు ఉంటాయి, టమాటాలు వాళ్ళే పండిస్తారు, మిర్చి పండిస్తారు, అంత న్యాచురల్. ఆయనకు కూడా రైతు భరోసా వస్తుంది మల్లారెడ్డికి, తెలుసా? కాంగ్రెస్ గవర్నమెంట్ పోయినసారి 20 ఎకరాలు కూడా రైతు భరోసా ఇచ్చిన అనేది కొంత చర్చ. 7 ఎకరాలకే కొంతమందికి ఇచ్చిరు, మల్లారెడ్డికి మాత్రం 20 ఎకరాలు కూడా వచ్చినాయట. మరి ఇది ఎక్కడి గమ్మతో? రైట్గా ఒకసారి మనం మాట్లాడుకుంటే, ఒక ఎకరం ఉన్నటువంటి రైతులు ఎంతమంది ఉన్నారు? యాజ్ పర్ 2018 డేటా, బీఆర్ఎస్ ఉన్నప్పుడు డేటాని ఇప్పుడు చెప్తున్నా, ఎంతమంది రైతులను తీసేసారు అనేది కూడా చెప్తా. ఫస్ట్ ఒక ఎకరం ఉన్నటువంటి రైతులు, ఒక ఎకరం ఉన్నటువంటి రైతులు దాదాపు 18 లక్షల మంది రైతులు ఉన్నారు. ఒక ఎకరా ఉన్నటువంటి రైతులు 18 లక్షల మంది రైతులు ఉన్నారు. టోటల్ ఎన్ని ఎకరాలు ఉన్నాయంటే, దాదాపు 18 లక్షల ఎకరాలు ఉంటాయి. ఇప్పుడు 18 లక్షల మంది రైతులు ఒక ఎకరం ఉన్నటువంటి వాళ్ళు 18 లక్షల ఎకరాలే కదా ఉండేది, మనిషికి ఒక ఎకరం అన్నట్టు. కాబట్టి 18 లక్షల ఎకరాలకు 18 లక్షల మంది రైతులు ఉన్నారు. ఇక 2 ఎకరాలకు సంబంధించినటువంటి రైతులు సుమారు 24 లక్షల మంది రైతులు ఉన్నారు. 24 lakhs ఫార్మర్స్, 24 లక్షల మంది. ఈ రైతులకు 24 లక్షల మంది రైతులకు ఒక ఎకరం 20 గుంటలు కూడా ఉన్నాయి. అంటే ఉంటుంది కదా, ఒక ఎకరం 20 గుంటలు, ఒక ఎకరం 30 గుంటలు, ఒక ఎకరం 26 గుంటలు, 25 గుంటలు ఉన్నటువంటి రైతులు కూడా దీంట్లోనే క్యాలిక్యులేషన్. 24 లక్షల మంది రైతులు ఉన్నారు. ఒక ఎకరానికి సంబంధించి, అంటే 2 ఎకరాలకు సంబంధించినటువంటి రైతులు, ఒక ఎకరం నుండి 2 ఎకరాలు, ఎకరం 10 గుంటలు, ఎకరం 20 గుంటలు ఉన్నటువంటి రైతులు. ఎందుకంటే మన తాన 40 గుంటలు అంటే ఒక ఎకరం కదా, కాబట్టి 20 గుంటలు ఉన్నటువంటి, అంటే ఒక ఎకరం 20 గుంటలు ఉన్న రైతులు ఇట్లా కూడా 24 లక్షల మంది ఉన్నారు. దాదాపు 2 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులు 24 లక్షల మంది. 48 లక్షల ఎకరాల భూమి ఉంది. ఈ 2 ఎకరాలు ఉన్నటువంటి రైతులకు 48 లక్షలు అంటే ఎక్కువ ఉంటుంది. ఒక్కొక్క మనిషికి 2 ఎకరాలు అన్నప్పుడు 48 లక్షల భూమి ఉన్నది. ఈ 48 లక్షల ఎకరాల భూమికి రైతు భరోసా పడుతుంది. 24 లక్షల మంది రైతులకు వస్తుంది 2 ఎకరాలకు సంబంధించి. తర్వాత 3 నుండి 5 ఎకరాలకు సంబంధించినటువంటి రైతులు, అంటే 3, 4, 5, 3 ఎకరాలు, 4 ఎకరాలు, 5 ఎకరాలకు సంబంధించినటువంటి రైతులు మొత్తం కలిపి, అంటే 5 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులు, మీకు ఎకరం ఏమో 18 లక్షల మంది ఉర్రు, 2 ఎకరాలేమో 24 లక్షల మంది ఉర్రు, 3, 4, 5 ఈ 3 కలిపి, 3 ఎకరాలు, 4 ఎకరాలు, 5 ఎకరాలకు సంబంధించినటువంటి రైతులు కలిపి 11 లక్షల మంది రైతులు ఉన్నారండి. 11 లక్షల మంది రైతులు అంటే ఎంతమంది పేదోళ్ళు ఉన్నారో మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. ఎకరం ఉన్నటువంటి రైతులు 18 లక్షల మంది, 2 ఎకరాలు ఉన్న వాళ్ళు 24 లక్షల మంది. అంటే పేదవాళ్ళు వీళ్ళే. ఇప్పుడు 18 + 20 అయితే ఎంత కాదున్నా కూడా ఒక 40 లక్షల మంది వేసుకోరు. 35 నుండి 40 లక్షల మంది రైతులు వీళ్ళే ఉన్నారు, పేదోళ్ళే ఉన్నారు. ఇంకా కొత్తగా వ్యవసాయం చేసి, కొత్తగా భూములు తీసుకొని వ్యవసాయం చేస్తున్నటువంటి వాళ్ళ క్యాలిక్యులేషన్స్ కూడా ఉన్నాయి. అవి కొన్ని మిస్ అయినాయిలే. వాళ్ళందరూ కూడా చాలామంది ఉన్నారు. ఈ మధ్యకాలంలో పోడు భూములకు కొన్ని పట్టాలు కూడా వచ్చినాయి. అప్పట్లో కొన్ని భూములకు పట్టాలు వచ్చినాయి. ఆ క్యాలిక్యులేట్ చేసినా కూడా సుమారు పేదవాళ్ళు, ఎకరం 2 ఎకరాలు ఉన్నటువంటి రైతులకు 45 లక్షల మంది ఉంటారు. వాళ్ళందరూ పేదోళ్ళు, వాళ్ళకి రావాలి రైతు భరోసా ఒరిజినల్గా మాట్లాడుకోవాలంటే. సరే, కానీ 5 ఎకరాలకు సంబంధించినటువంటి రైతులు కూడా ఓవరాల్గా 11 లక్షల మంది ఉన్నారండి. యాజ్ పర్ డేటా 2018 చెప్తున్నా. 3 నుండి 5 ఎకరాలకు సంబంధించిన రైతులు 11 లక్షల మంది. మరి ఎన్ని ఎకరాలకు రైతు భరోసా వస్తుంది తెలుసా? వీళ్ళకు 44 లక్షల ఎకరాలకు యావరేజ్గా వచ్చేటటువంటి 44 లక్షల ఎకరాలు ఉంటాయి అన్నట్టు. ఎవరికి? ఈ 3 నుండి 5 లక్షల మంది రైతులు ఎవరైతే 11 లక్షల మంది రైతులు ఉన్నారో వాళ్ళకు 44 లక్షల ఎకరాస్ ఉంటాయి ల్యాండ్. ఈ 44 లక్షల ఎకరాలకు రైతు భరోసా పడుతుంది 11 లక్షల మంది రైతులకు. ఇది నెంబర్ ఆఫ్ ఫార్మర్స్, నెంబర్ ఆఫ్ ల్యాండ్, ఎంత ల్యాండ్ ఉందనేది, ఎంతమంది రైతులు ఉన్నారు అనేది, ఎన్ని ఎకరాలు అనేది చాలా క్లియర్గా ఓపెన్గా చెప్తున్నా మీకు అర్థమయ్యేటట్టు. ఇది 5 నుండి కిందికి, అంటే ఏదైతే 3, 4, 5కు సంబంధించిన ఎకరాల రైతులు 11 లక్షల మంది. ఇక తర్వాత 10 ఎకరాలకు సంబంధించి, 5 నుండి 10 ఎకరాలు,
5 నుండి 10 ఎకరాలు ఉన్నటువంటి రైతులు ఎంతమంది ఉన్నారు మన తానా అంటే దాదాపు 4.4 లక్షలు. 4.4 లక్షల మంది. ఇక దీంట్లో 5 ఎకరాలు 6, 7, 8, 9 ఇవన్నీ కలిపి, ఇక పైనేమో 3, 4 ఈ 2 కలిపి. ఎందుకంటే మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నా. ఎందుకంటే మనోళ్ళందరూ చూసేవాళ్ళు కూడా చదువుకున్న వాళ్ళు కొంతమంది ఉంటారు, చదువుకోలేనటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. నా వీడియోలు చూసేటోళ్ళు చాలామంది పెద్ద మనుషులు ఉంటారు. వాళ్ళకి అర్థం కావాలి ఏం జరుగుతుంది, ఏం కథ, ఎన్ని ఎకరాలు ఉన్నాయి, ఎంతమందికి వస్తున్నాయి రైతు బంధు, ఎంతమంది కడియేసిన రేవంత్ రెడ్డికి, అవన్నీ తెలవాలి కదా. ఉత్తగానే కాదు కదా. చదివేటోడు తుత్తు అని చదువుకుంటే పోతారు. మీకు తెలవాలి, అర్థం కావాలి. అందుకే నా యాస భాష కూడా మనం ఊళ్ళే మోరికాడ కూర్చొని మాట్లాడుకుంటాం కదా, ఏమన్నా మంచిగున్నావా అని, ఏం కథనే అన్నట్టు మనది కూడా గట్టినే ఉంటుంది భాష. చాలామంది అంటారు అన్న పాష్గా మాట్లాడా. నేను ఊళ్ళో పుట్టి పెరిగిన, నేను ఎట్లా మాట్లాడాలో నాకు తెలుసు. నా తెలంగాణ సమాజానికి ఎట్లా అర్థం కావాలో నా భాష అనేది నాకు తెలుసు. నేను అందుకే అట్లా మాట్లాడతా. నేను వేరే వార్తలు చదువుతున్నప్పుడు వేరే విధంగా ఉంటా. నా రైతుల కోసం నేను వార్తలు చదువుతున్నప్పుడు నా రైతుల కోసమే ఉంటా. నా రైతులకు అర్థమయ్యేటట్టే చెప్తా. ఇప్పుడు మా తాత ఉంటాడు, ఇప్పుడు మా తమ్ముళ్ళు అడిగాడు ఉన్నాడు, వాని దూరే నా దూరే. వాడు వస్తాడు, వచ్చి ఏమన్నా బిర్యానీ తిన్నావా, ఏం సంగతి, తినతాం, బాగా కడుపంతా లావ్ అయిపోయింది, మొత్తం టైట్ అయిపోయింది, గిట్లా మాడతాం. వాడు వచ్చి పాస్గా ఏంటి బ్రో ఫుడ్ తిన్నావా. ఇది కాదు మనది ఊరు, అది పల్లెటూరు. మేము మా రైతులకు అర్థమయ్యేటట్టే మాట్లాడతాం. ఎందుకంటే చాలామంది కామెంట్ పెడుతున్నారు మంచిగా మాట్లాడండి అన్న, పాస్ ఏం లేదు, క్లాసే, అట్టే మాట్లాడతాం, ఊళ్ళో మాట్లాడినట్టే. ఇక తర్వాత 5 ఎకరాల నుండి 10 ఎకరాలకు సంబంధించినటువంటి రైతులు 4,40,000 మంది ఉన్నారు. యావరేజ్గా ఎన్ని ఎకరాలు తెలుసా వాళ్ళకి? 33 లక్షల ఎకరాలకు రైతు భరోసా పడుతుంది. 33 లక్షల ఎకరాలు యావరేజ్, అది కూడా యావరేజ్గా. అంటే 40 లక్షల ఎకరాలు వేసుకున్నా తప్పులేదు. తర్వాత 10 ఎకరాలకు సంబంధించి అంటే టోటల్ 10 ఎకరాలు ఉన్నటువంటి రైతులు ఎంతమంది ఉన్నారు తెలుసా మన తెలంగాణ రాష్ట్రంలో? సుమారు 94,000 మంది రైతులు ఉన్నారటండి. 94,000 మంది రైతులు 10 ఎకరాలు ఉన్నటువంటి రైతులు ఉన్నారు. ఈ 10 ఎకరాలు ఉన్నటువంటి రైతులకు ఎన్ని ఎకరాల భూమి ఉంది తెలుసా? ఈ 94,000 మందికి ఎన్ని ఎకరాల భూమి తెలుసా? 9.4 లక్షల ఎకరాలు ఉందండి. 9.4 లక్షల ఎకరాలు. ఈ 94,000 మంది రైతులు ఎవరైతే 10 ఎకరాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకు ఉన్నటువంటి భూమి మొత్తం 9.40 ఎంత 9.40 9,40,000 ఎకరాలు ఉన్నాయి వాళ్ళకి. ఎవరికి? ఈ 10 ఎకరాలు ఉన్నటువంటి రైతులకు. 94,000 మంది రైతులు కేవలం 10 ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి 9.40 లక్షల ఎకరాలు ఉన్నాయి. అంటే మీరు 9,40,000 అన్నట్టు. 9,40,000 ఎకరాలు వాళ్ళకు ఉన్నాయి. ఇక మీరు క్యాలిక్యులేట్ చేసుకోరు ఎవరికి రైతు భరోసా రావాలి ఏం కథ అనేది. ఇంకున్నాయి. ఇంకేంది ఇక్కడ చెప్తున్నారు. 25 ఎకరాలు ఉన్నటువంటి రైతులు ఎంతమంది ఉన్నారో కూడా తెలుసుకోవాలి కదా. 25 ఎకరాలు ఉన్నటువంటి రైతులు మన తానా ఎంతమంది అంటే 6,488 మంది ఉన్నారట. 25 ఎకరాలు ఉన్నటువంటి రైతులు కూడా 25 ఎకరాలు అంటే ఇక భూసామి అన్నట్టే. భూసామి, ఆసామి, ఇక మనం దొర అట్లని పిలవాలి. ఇక పెద్ద పెద్దోళ్ళకే ఉంటుంది ఇక 25 ఎకరాల భూమి అంటే. ఆయనకు ట్రాక్టర్ ఉంటుంది, జేసీబీ ఉంటుంది, క్రషర్ మిషన్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఇక ఆయన తాన ఏం టెన్షన్ లేదు. ఇక ఆయనకి 25 ఎకరాలు ఉన్నటువంటి రైతుకు అసలు ఆయనకు రైతు బంధు ఇవ్వకపోయినా ఏమి ఇబ్బంది లేదు. కానీ ఇస్తాడు. కేసీఆర్ ఉన్నప్పుడు ఇస్తుండే. ఇప్పుడు రేవంత్ అన్న ఆలోచించాలి మరి. ఈ 25 ఎకరాలు ఉన్నటువంటి ఎవరైతే 6,488 మంది రైతులు ఉన్నారో వీళ్ళకు 1.62 లక్షల ఎకరాలు ఉందట. అంటే 1,62,000 ఎకరాలు ఉన్నాయి. 1,62,000 ఎకరాలు వీళ్ళకు ఉందట. ఏది? 25 ఎకరాలు ఉన్నటువంటి రైతులు. దీంట్లో ఇంకోటి కూడా ఉన్నది, మిస్ అయింది. ఏంటది? ఇగో 50 ఎకరాలు ఉన్నటువంటి రైతులు కూడా ఉన్నారట అండి. 50 ఎకరాలు ఉన్నటువంటి రైతులు 298 మంది 50 ఎకరాలు ఉన్నటువంటి రైతులు ఉన్నారు. వీళ్ళకి ఎంత తెలుసా? ఎంత 1 to 10 100 14,900 ఎకరాలు. 14,900 ఎకరాలు 50 ఎకరాలు ఉన్నటువంటి రైతుల సంఖ్య 298 మంది అయితే 14,900 ఎకరాలు ఉంటుందట వీళ్ళకు. 50 ఎకరాలు ఉన్నటువంటి రైతులు 298 మంది ఉన్నారు. వాళ్ళకు మొత్తం ఉన్నటువంటి భూమి 14,900 ఎకరాలు ఉన్నది వాళ్ళకి భూమి. గట్లుంది కథ, ఏం చెప్పాలి? అశోక్ అన్న నువ్వు మిస్ అయినావు. ఇదంతా చూళ్ళే. 25 ఎకరాలు ఉన్న వాళ్ళు ఏమో 6,488 మంది ఉర్రు. వాళ్ళకు 1,62,000 మంది 1,62,000 ఎకరాలు ఉన్నాయట వాళ్ళకి. అంటే వీళ్ళకి దండిగానే ఉన్నాయి భూములు. 50 ఎకరాలు ఉన్న వాళ్ళు 298 మంది ఉర్రట మన తాన. ఎన్ని ఎకరాలు? 14,900 ఎకరాలు ఉన్నాయి వాళ్ళకి. ఇక వీళ్ళకి ఏకపోయినా లేదు 50 ఎకరు, 25 ఎకరాలు వీళ్ళకి ఏకపోయినా లేదు రైతు భరోసా. మనకు కావాలి. ఎందుకంటే 7 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులు ఖచ్చితంగా కొంత
పర్లేదు అంటే మిడిల్ క్లాస్లో ఉన్నప్పుడు వాళ్ళకి రైతు భరోసా రావాల్సిందే. ఎందుకంటే వాళ్ళకు కూడా ఎరువులు కావాలి, వాళ్ళకు కూడా విత్తనాలు తెచ్చుకోవాలి, వాళ్ళు కూడా అనేక రకరకాల అంశాలు ఉంటాయి వ్యవసాయంలో. వ్యవసాయంలో చాలా పెద్ద ఎత్తున ఖర్చు పెట్టాలి. ఒక్కసారి వర్షం వచ్చిందనుకో, గట్టిగా తుఫాన్ వచ్చిందనుకో, 10,00,000 ఖర్చు పెట్టినా కూడా 10,00,000 పోతాయి. రైతు తట్టుకొని నిలబడాలి. అట్లుంటుంది వ్యవసాయంలో. మా నాన్న ఒకసారి మక్కేస్తే గట్టిగా వర్షం వచ్చింది, గట్టిగా గాలి దుమారం వస్తే మొత్తం మక్కలన్నీ కింద పడిపోయినాయి, చెట్లన్నీ మొత్తం కొట్టుకుపోయినాయి, చెట్లు మొత్తం తెగిపోయినాయి. తెగిపోయి చెట్లు మొత్తం ఆగమైపోతే మా నాన్న 2 రోజులు అన్నం తినలే. నాకు బాధ అనిపించింది. ఏమైంది నాయన మళ్ళీ పెట్టుకుందాంలే, ఏమవుతుందంటే 3 ఎకరాలు పెట్టినాం మేము, చాలా ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టిండు, చాలా ఎక్కువ డబ్బులు. కైకిలోని పిలుచుడు, ట్రాక్టర్తోని అదేమంటారు దున్నిపించుడు, తర్వాత విత్తనాలు వేసుడు, తర్వాత మక్కజల్లుడు, యూరియా పోసుడు, తర్వాత ఏమంటారు మన ఎడ్లతోటి నాగలి, పెద్ద ప్రాసెస్. మనం చేసిన కష్టం అంతా వృధా అయిపోతే ఎంత బాధ ఉంటుంది. అదే 25 ఎకరాలు 50 ఎకరాలు ఉన్నోళ్ళు, 50 ఎకరాలలో 2 ఎకరాలు నష్టం జరిగిన మిగతా లాభమే. 25 ఎకరాలు ఉన్న వాళ్ళకి 25 ఎకరాలలో 5 ఎకరాలు పోయినా 20 ఎకరాలు లాభమే. 10 ఎకరాలు ఉన్నోనికి 5 పోయినా 5 లాభమే కదా. అదే 5 ఎకరాలు ఉన్న పరిస్థితి ఏంది? 2 ఎకరాలు కొట్టుకోపోతే 3 ఎకరాలు మిగులుతాయి కదా. అది కూడా ఆలోచించాలి ప్రభుత్వం. సో ఓవరాల్గా ఇట్లా ఇప్పటిదాకా ఉన్నటువంటి డేటా ప్రకారం దాదాపు ఒక 60 లక్షల మంది రైతులు ఉన్నారు మన తాన. 60 లక్షల మంది రైతులు 10 ఎకరాలకు సంబంధించి 50 ఎకరాలకు సంబంధించి టోటల్ క్యాలిక్యులేషన్ ఎంతో కొంత 60 లక్షల నుండి 70 లక్షల మంది రైతులు ఉన్నారు. ఇక దీంట్లో ఎంతమంది రైతులు వేయిర్రు ఓవరాల్గా ఇప్పుడు 1 ఎకరం ఉన్నటువంటి రైతులు 18 లక్షల మంది ఉన్నారని చెప్పినా కదా. ఈ 18 లక్షల మంది రైతులు ఉంటే ఇప్పుడు ఈ 18 లక్షల కంటే 18 కొంతమంది యాడ్ అయిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఎగ్జిట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. చెప్పినా కదా మీకు, గుట్టలు పుట్టలు రాళ్ళు ఇంటికాడ పెట్టుకొని వ్యవసాయం చేయనటువంటి భూమి కొట్టేసారు, రైతు బంధు రాదు. అట్లా ఇప్పుడు ఓవరాల్గా ఒక 70 లక్షల మందికి రైతు భరోసా వచ్చింది అనుకో మన తాన. దీంట్లో సర్వే చేస్తారు, వెరిఫై చేస్తారు. ఈ గుట్టలు పుట్టలు రాళ్ళు పెట్రోల్ బంకులు ఫంక్షన్ హాళ్ళు ఫస్ట్లో రైతు భరోసా ఇచ్చినప్పుడు 15% తీసేసారు. అంటే దాదాపు ఎంత, ఓ 65 నుండి 68 లక్షల మందికి రైతు భరోసా వస్తుండే. ఇప్పుడు దీంట్లోకి వెళ్ళి కూడా సగం మందిని తీసేసే ఆలోచనలో ఉన్నారు. ఎందుకు? కారణం ఏంటి అంటే పంట పండిస్తలేరు. హైదరాబాద్కి వస్తారు, హైదరాబాద్లో ఏమైనా పని చేసుకుంటారు, ఇంటికాడ పొలం ఏమన్నా అంటే మేమేం పంట పండియం కానీ మాకు పట్టపాస్ పుస్తకం ఉన్నది, ఉత్తగానే ఇస్తారా? పంట పండిస్తే కదా ఇచ్చేది. కాబట్టి బీడున్నటువంటి భూమి, పడవబడ్డటువంటి భూమిని దీంట్లోకి వెళ్ళి కూడా సగం తీసేసే ఆలోచనలో ఉన్నారు. అంటే ఓవరాల్గా సంఖ్య కూడా తగ్గింది. అప్పుడు జనం ఏమంటారు తెలుసా? ఇప్పుడు రేవంత్ రెడ్డి ఒక 70 లక్షల మందికి రైతు భరోసా ఇవ్వాలి, దాంట్లోకి వెళ్ళి ఒక 10 లక్షల మందిని తీసేసి అనుకుందాం. 10 లక్షలకి అసలు కథ ఇదే, నేను అందుకే లాస్ట్కి చెప్తా అన్న. 10 లక్షలు తీసేస్తే 60 లక్షల మంది ఉంటారు కదా. 60 లక్షల మందికి రేవంత్ రెడ్డి ఫర్ ఎగ్జాంపుల్ రైతు భరోసా ఇస్తుండ అనుకుందాం. ఈ 60 లక్షల మందికి రైతు భరోసా ఇస్తే నీకు ఇక్కడ 10 లక్షల మంది తగ్గిరు కదా. ఈ 10 లక్షల మంది కూడా నువ్వు రైతు భరోసా ఇవ్వాల్సింది ఉంటుండే కదా. తగ్గినప్పుడు బడ్జెట్ ఏంటనేది రైతు భరోసా బడ్జెట్, సరే ఒక 8,000 కోట్లు వేసుకుందాం, 8,000 కోట్లు బడ్జెట్ అనుకుందాం. ఈ 8,000 కోట్లలో ఒక 1,000 కోట్లు మిగిలినాయి అనుకుందాం. ఈ 1,000 కోట్లు నువ్వేం చేయాలి? రైతు భరోసా 6,000 రూపాయలు అన్నావు కదా, నువ్వు చెప్పినావు 7,500 రూపాయలు రైతు భరోసా అన్నావు కదా. మరి ఇక్కడ బడ్జెట్ తగ్గినప్పుడు 1,000 కోట్లు మిగులుతున్నప్పుడు ఆ 1,000 కోట్లు దీంట్లో యాడ్ చేయవచ్చు కదా. 6,000 రూపాయలు కదా ఎకరానికి ఇచ్చేది, 7,000 చేయి, 7,000 రూపాయలు. లేకపోతే 6,500 రూపాయలు, ఒక 500 పెంచు. నువ్వు అక్కడ పైసలు తగ్గిస్తున్నావు, ఎకరాలు కడిగేస్తున్నావు, పైసలు తగ్గిస్తున్నావు, సేమ్ అవే 6,000 ఇస్తున్నావు. లెక్క తగ్గింది, రైతుల లెక్క తగ్గింది. రైతులకు ఎంతమందికి వెళ్ళాలో అంతమందికి ఇస్తలేడు, అందరికైతే ఇస్తలేడు కదా. 10 ఎకరాలకు తర్వాత భూమి ఉన్నోళ్ళకే పంట పండించేటోళ్ళకే ఇస్తున్నాడు, డబ్బులు కూడా తగ్గుతాయి. ఎప్పుడైతే రైతు భరోసాలో రైతులను తగ్గించినప్పుడు, సంఖ్య తగ్గించినప్పుడు డబ్బుల సంఖ్య కూడా తగ్గుతుంది కదా. 8,000 కోట్లు ఇవ్వాలి, 7,000 కోట్లు ఇస్తాడు, 1,000 కోట్లు మిగులుతాయి కదా. ఆ 1,000 కోట్లు దీంట్లో యాడ్ చేసి ఇంకో 500 ఎక్కువ అంటారు జనాలు. అది కూడా కరెక్టే కదా. 7,500 అన్నావు, 6,000 ఇస్తున్నావు, కేసీఆర్ కంటే 1,000 వేయించినావు అంతే. అది కూడా వస్తుందా రాదా డౌటే, గట్లుంది కథ. సో ఇది రైతు భరోసాకు సంబంధించినటువంటి ఓవరాల్ అంశం. సో సంక్రాంతి లోపు రైతు భరోసా ఇచ్చేటటువంటి ఆలోచనలో ఉన్నారట. ఇది రైతు భరోసాకు సంబంధించిన డేటా. సో సుమారు ఒక 2 ఎకరాల లోపు, అంటే ఫస్ట్ విడత 3 ఎకరాలు అంటున్నారు, సెకండ్ విడత 5 ఎకరాలు, రెండో తర్వాత విడత 5 కాదు, సెకండ్ విడత 6 ఎకరాలట, తర్వాత మూడో విడత 10 ఎకరాల లోపు అంటున్నారు. నాకు తెలిసి 7 ఎకరాలకి ఇవ్వచ్చు అనేది నా అంచనా, నేను అనుకుంటున్నా. చూద్దాం ఏం జరగబోతుందో. ఇది పూర్తి స్థాయి డేటా. మరికొన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేటటువంటి కార్యక్రమం చేస్తా. ఈ వీడియో అందరికి షేర్ చేయండి, ఎందుకంటే మన ఊళ్ళో గ్రూప్లో తిరగాలి, వాళ్ళందరికీ తెలవాలి ఏం కథ, ఎంతమంది ఉర్రు, ఏంది లెక్క అనేది వాళ్ళకు కూడా అర్థమైతే క్లారిటీ వస్తుంది. కొత్తగా యాడ్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు, పాత రైతులను కొంతమంది తీసేసింది కూడా ఉంది ప్రభుత్వం.
ఇది కీలకమైనటువంటి అంశం. చూద్దాం ఏం జరగబోతుందో. అంతకంటే ముందు ఇంకోటి ఎప్పుడు మర్చిపోయినా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా లడ్డుగాడు ఉన్నాడు. మామూనికి ఒక 10 ఎకరాల భూమి ఉందనుకో, ఒక 10 ఎకరాలు. ఈ 10 ఎకరాలకు వెళ్ళి 7 ఎకరాల పంట పండిస్తుండు, ఓ 3 ఎకరాలు బీడు పెట్టిండు. ఈ బీడు భూమి బంద్ చేసిర్రు. ఈ 7 ఎకరాలకు మాత్రమే రైతు భరోసా పడుతుంది. అర్థం కాని వాళ్ళకి చెప్తున్నాను, ఎందుకంటే చాలా మంది ఫోన్లు చేస్తారు రైతు భరోసా పడ్డాక. అన్న నాకు 10 ఉన్నది, 7కే వేసిండు, 3కే వేసిండు అంటే మీదైన పంట పండియకపోతే కడి ఎత్తాడు. అట్లా కట్ ఆఫ్స్ అవుతా ఉన్నాయి. కాబట్టి వీలైనంత మేరకు ఉన్నాయి కూడా సాగు చేయండి. ఏమవుతుంది, కైకిల్లో పెట్టుకోరి, కూలోళ్ళని పెట్టుకోరు, లేకపోతే కౌలు కన్నా ఈర్రి ఏదో ఒకటి చేస్తే రైతు భరోసా కూడా కొంత బెనిఫిట్ జరుగుతుంది. సో చూద్దాం ఏం జరగబోతుందో. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.